మనమైతే ఎంటర్ అయిపోయినాం అఫీషియల్గా ఈ రిసార్ట్ లోపలికి. ఈ రిసార్ట్ని తర్వాత ఆ షిప్ని ద గోస్ట్ షిప్ అని అంటారనమాట. నా వెనక ఎవరు లేరు, నా ముందు ఎవరు లేరు, నేను ఒక్కనే నడుచుకుంటూ పోతున్నా. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో నేను మాట్లాడుతున్నాను ఇప్పుడు కౌచాంగ్ ఐలాండ్ నుంచి. కౌచాంగ్ ఐలాండ్కి అయితే నేనైతే వచ్చాను అనమాట. సో ఈరోజు అయితే మనము కౌచాంగ్ ఐలాండ్ని మొత్తం ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము. ఇదొక ఐలాండ్, వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఐలాండ్లలో ఇదొక ఐలాండ్ అనమాట. ఇంత ఐలాండ్లో చాలా తక్కువ మంది విజిట్ అయితే చేస్తారు ఇక్కడికి. అండ్ అదేవిధంగా ఇక్కడికైతే మనం వచ్చాము. సో ఈరోజు చూసుకుంటే ఇక్కడ కొన్ని ప్లేసెస్ అయితే ఉన్నాయి, అన్నీ ఎక్స్ప్లోర్ చేద్దాము. అండ్ అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే ఈ ఐలాండ్లో మొత్తం వరకు వాటర్ ఫాల్స్ తర్వాత బీచెస్కి చాలా ఫేమస్ అనమాట. సో మనమైతే ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక ప్లేస్కి అయితే వెళ్ళబోతున్నాము, అదే అనమాట గోస్ట్ షిప్ అని. సో అక్కడికైతే మనం వెళ్ళబోతున్నాము. సో నేనైతే స్కూటీకి అయితే రెంట్కి అయితే తీసుకోవాలి. మోటార్ బైక్స్ అయితే ఇస్తారు 24 అవర్స్కి. అండ్ అదేవిధంగా ఈ విధంగా అయితే ఉంటాయి. హాయ్, 200 బాతులు అయితే ఛార్జ్ చేస్తారు. ఇటువంటి మోటార్ బైక్స్ అయితే ఇస్తారు ఇక్కడ చూసుకుంటే. సో చాలా చోట్ల ఎక్కడ చూసినా కూడా ఇక్కడ మొత్తం షాపులన్నీ ఉన్నాయి. చాలా వరకు అన్ని షాపులలో మోటార్ బైక్స్ అయితే కంపల్సరీ అయితే వీళ్ళు రెంట్కి అయితే ఇస్తున్నారు ప్రతి షాప్లో కూడా. సో కొన్ని చోట్ల అయితే కొన్ని ప్రైజెస్ 24 గంటలకు గాను 300 కానీ 250 కానీ ఇస్తున్నారు. నాకైతే ఈరోజు రాత్రి వరకు అయితే తీసుకున్నాను అనమాట 200 బాతులకి. ఈ మోటార్ బైక్ ఉంటే కన్నా మనం ఎక్కడైనా దగ్గర ప్లేసెస్ కానీ మొత్తం కవర్ చేసుకోవచ్చు. చాలా ఈజీగా ఉంటుంది. ట్రాన్స్పోర్ట్ అయితే చాలా తక్కువ ఉంది కాబట్టి మోటార్ బైక్స్ ఉంటేనా చాలా యూస్ఫుల్ అవుతుంది అనమాట. మన పాస్పోర్ట్ ఇస్తే కన్నా ఇక్కడ ప్రాసెస్ అయితే చేస్తారు వీళ్ళు. స్కూటీ లాగా అవుతుంది ఆల్మోస్ట్. ఇక్కడ థాయిలాండ్లో ఎక్కడ చూసినా ఇటువంటి బండ్లే కనబడుతుంటాయి మనకు. హెల్మెట్ ఇస్తారు, తర్వాత బైక్ మొత్తం చెక్ చేసి ఇస్తారనమాట. థ్యాంక్ యూ. సో న్యూ బైకా? యూ వాంట్ టు చెక్ ఎనీథింగ్? యా. ఈ విధంగా అయితే ఉంటాయి మొత్తం బైకులు. సో తీసుకెళ్లే ముందు మనము మొత్తం చెక్ చేసుకుంటే మేలు అనమాట. మళ్ళీ ఏదైనా స్క్రాచెస్ కానీ ఏదైనా డ్యామేజ్ చేసినా దానికి డబ్బులు మనమే ఛార్జ్ చేయాలా. ఇక్కడ నుంచి దగ్గర 9 కిలోమీటర్లు అయితే ఉంటుందన్నమాట. సో మనం వెళ్ళబోయే ప్లేస్ వచ్చి ఒక అబాండెడ్ రిసార్ట్ అనమాట. అక్కడైతే పెద్ద షిప్ అయితే ఉంటుంది. సో అది ఎందుకు అబాండ్ చేసినారు, ఎందుకు సీల్ వేసినారు, మొత్తం ఈ వీడియోలో అయితే తెలుసుకోబోతున్నాము. సో ఇక్కడ చూసుకుంటే దాని పేరు వచ్చి గోస్ట్ షిప్ అంటారనమాట. సో ఆ ప్లేస్కి అయితే వెళ్ళబోతున్నాము. ఇది ఒక రిసార్టు. సో చాలా ఏళ్ళుగా సీల్ చేసి అయితే పెట్టినారు. ఆ రిసార్ట్ ఎందుకు సీల్ చేసి పెట్టినారు ఈ వీడియోలో అయితే మొత్తం తెలుసుకోబోతున్నాం అనమాట. దారిలో చూసుకుంటే చాలా తక్కువ మంది కనపడుతున్నారు. అసలు వాకింగ్ కూడా చేయకూడదంట, ఇక్కడ ఎంటర్ కాకూడదు అంటున్నారు. సో చూసారు కదా, ఇదనమాట. ఇటువంటి సాహసం నేను ఎప్పుడు చేయలేదు. సో ఒంటరిగా అయితే పోతున్నా. రోడ్డు కూడా చాలా ఎండ్లో ఉంది ఇది చూసుకుంటే కన్నా. ఇక్కడైతే ఒక రిసార్ట్ కూడా ఉంది అనమాట. లోపలికి అయితే వెళ్తే కన్నా ఇక్కడైతే ఒక చెక్ పాయింట్ అయితే వచ్చింది. సో ఇక్కడికి వెళ్ళి మనం పర్మిషన్ అయితే తీసుకోవాలనుకుంటా. సో చూద్దాం ఏమంటారో లోపలికి వెళ్ళడానికి. చెక్ పాయింట్ అయితే ఉందన్నమాట. ఎందుకంటే మనం ఇక్కడికి వచ్చిన తర్వాత లోపలికి అయితే ఎవరు పడితే వాళ్ళైతే వెళ్ళకూడదు. సో 100 బాతులు అయితే పే చేసి లోపలికి అయితే అలౌ చేస్తారు. సో పే అయితే చేశాను. సో లోపలికి అయితే వెళ్ళిపోదాం. సో లొకేషన్ అయితే చాలా బాగుంది. మొత్తం పెద్ద ఏనుగులు. మొత్తం చూసుకుంటే రియల్గా ఏనుగులు ఎలా ఉంటాయి ఆ విధంగా అయితే ఉన్నాయి. ఇవి చాలా పెద్దవి. మనమైతే ఎంటర్ అయిపోయినాం అఫీషియల్గా ఈ రిసార్ట్ లోపలికి. ఇదంతా మూతపడిపోయి చాలా ఏళ్ళైందనమాట. సో చూసేద్దాం ఎలా ఉంటుంది ఏంటనేది. ఇదే అన్నమాట గోస్ట్ షిప్. సో దీని దగ్గరికి అయితే వచ్చేసాం మనము. సో చూస్తుంటేనే భయంకరంగా ఉంది. సో వచ్చేసినాం మనము. ఇదే అనమాట ఆ ప్లేసు. సో ఆ రిసార్ట్ చూసుకుంటే ఇదే ఈ విధంగా అయితే ఉంటుంది కంప్లీట్గా. లోకల్స్ అయితే కొంతమంది కొన్ని విషయాలు అయితే చెప్తున్నారు. సో పక్కా అయితే నేను చెప్పబోయేది మనం తెలుసుకున్నది పక్కా అయితే క్లియర్ అయితే కాదు. ఎందుకంటే ఇది ఎక్కడ చూసినా కూడా ఒక మిస్టీరియస్ న్యూస్ లాగే ఉందన్నమాట. సో ఎందుకు క్లోజ్ అయింది, అసలు ఎందుకు బ్యాన్ చేసినారో కొన్ని కారణాలు అయితే ఉన్నాయి, కానీ పక్కా కారణాలు అయితే ఎవరికి తెలియదు. సో ఇదే అనమాట ఎంట్రన్స్. ఆ షిప్ లోపలికి వెళ్ళడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. సో లోపల కూడా అలౌ అయితే చేయరు అనమాట. సో 10 మీటర్స్ డిస్టెన్స్లోనే ఉండాలి. మనం దూరం నుంచే ఏదన్నా చూడొచ్చు. సో లోపలికి వెళ్తే ఫైన్ అయితే వేస్తారు. సో డబ్బులు అయితే కట్టాల్సి వస్తుంది. ఈ షిప్ ఒక
రిసెప్షన్ ఇక్కడే అనమాట. ఇక్కడ కూడా కొన్ని రూమ్స్ అయితే ఉన్నాయి. అండ్ అదేవిధంగా ఇదే షిప్పు హోటలు, ఒకప్పటి రిసార్టు. ఈ షిప్ పేరు ద గోస్ట్ షిప్ అంటారు. కౌచాంగ్లోని గోస్ట్ షిప్ అంటే ఇదే అనమాట. అండ్ ఇదే షిప్లో చాలా వరకు రూమ్స్ ఉండేవి, పబ్స్ ఉండేవి, బార్స్ ఉండేవి. రిసార్ట్లో ఏ విధంగా అయితే ఫెసిలిటీస్ అయితే ఉన్నాయో ప్రతి ఒక్కటి ఈ షిప్లో ఉండేవి అనమాట. కానీ ఒకరోజు సడన్గా అయితే ఈ షిప్ అయితే మూతబడ్డానికి కారణం చూసుకుంటే ఇక్కడ అందులో ఒక సూసైడ్ అయితే జరిగింది. ఎవరో రష్యన్ అతను సూసైడ్ చేసుకున్నారని ఒకరు చెప్తారు. ఇంకా కొందరు చూస్తే కన్నా ఇక్కడ ఫెసిలిటీస్ తక్కువ ఉండడం వల్ల ఇక్కడ మూతబడిందని ఇంకొందరు చెప్తారనమాట. సో ఏది అయితే కరెక్ట్ అయితే కాదు, నేను చెప్పేవి కానీ నేను గూగుల్లో సెర్చ్ చేసి చూసినవే. కరెక్ట్ అయితే ఏది ఇన్ఫర్మేషన్ అయితే ఎక్కడ దొరకలేదు. సో కొన్ని కారణాలు, సర్వీస్ అయితే బాగాలేదని, డబ్బులు ఎక్కువ ఛార్జ్ చేస్తున్నారని, ఆ విధంగా కానీ షిప్ అనేది క్లోజ్ చేశారని చెప్తారనమాట. సో 2016లో అయితే ఈ షిప్ అయితే క్లోజ్ అయితే చేసినారు. సో కంప్లీట్గా అబాండ్ అయితే చేసినారు ఈ షిప్ని. ఈ షిప్కు సంబంధించిన రిసెప్షన్ దగ్గరికి అయితే వచ్చామన్నమాట. ఇక్కడ కూడా కంప్లీట్గా అయితే ఎవరు అయితే లేరు. సో జస్ట్ లోపలికి వెళ్ళి మనం చూడొచ్చు ఏ విధంగా రిసెప్షన్ ఉందో. ఎక్కడ చూసినా వీళ్ళకి సంబంధించిన సామాన్లు ఇక్కడ చూసుకోవచ్చు మొత్తం ఎలా ఉందో. పైకి వెళ్ళి చూద్దాం ఏ విధంగా ఉందో. సో కంప్లీట్గా వీళ్ళు ఎక్కడికెక్కడ వదిలేసి అయితే వెళ్ళిపోయారు. సో ఇది రిసెప్షన్ లోపల అనమాట ఇది. సో ఏది కూడా ఇక్కడ నుంచి అయితే తీసుకెళ్ళలేదు. మొత్తం చూసుకుంటే ఇది ఒక పెద్ద హాల్ లాగా అయితే ఉంది. సో ఇక్కడ చాలా వరకు టీవీలు ప్రతిదీ ఇక్కడే ఉన్నాయి. సో ఇక్కడ నుంచి ఏది అయితే బయటికి అయితే వెళ్ళలేదు ఈ రిసార్ట్లో నుంచి. సో ఒకప్పుడు ఈ రిసార్ట్ పేరు చూసుకుంటేనా ద గెలాక్సీ లోగోన్ అనేవాళ్ళు. సో అబాండన్ అయిన తర్వాత, మూతబడిన తర్వాత ఇప్పుడు ఈ రిసార్ట్ని, తర్వాత ఆ షిప్ని ద గోస్ట్ షిప్ అని అంటారనమాట. సో ఇది కూడా కంప్లీట్గా అయితే మూతబడిపోయింది. సో లోపలైతే చూసుకుంటే కన్నా మొత్తం ఇంకా ఈ కిచెన్కి సంబంధించిన మొత్తం అయితే ఉన్నాయి. సో మొత్తం ఓవెన్స్, ఫ్రిడ్జ్లు, సో మొత్తం అయితే ఉన్నాయి ఇందులో. సో మొత్తం కూడా ఇక్కడే వదిలేసి అయితే వెళ్ళిపోయారు. ఇది ఒక చిన్న రెస్టారెంట్ లాగా అయితే ఉంది చూసుకుంటే అన్న. ఎవరు వెళ్ళకూడదని మొత్తం అయితే క్లోజ్ చేసేసినారు. సో అక్కడ చూసుకుంటే కొన్ని హోటల్స్ అయితే ఉన్నాయి. సో స్టే చేయడానికి చాలా బాగుంది. అన్ని విధాలుగా అయితే ఇది రిసార్ట్కు అన్ని విధాలుగా సౌకర్యంగా చాలా బాగుంది అనమాట. ఇవే రిసార్ట్కు సంబంధించినవి. ఇవి కూడా కొన్ని రూమ్స్ అనమాట. సో ఈ విధంగా అయితే ఉన్నాయి. ఇప్పుడు ఇవి చిన్న బోట్లలో చిన్న రూమ్స్ లాగా అనమాట. ఇవి మొత్తం డిస్ట్రాయ్ అయిపోయినాయి చూసుకుంటే. సో సపరేట్ విల్లా అయితే ఉంది, కంప్లీట్గా స్విమ్మింగ్ పూల్తో సహా ఉంది అనమాట. ఇది కంప్లీట్ ఒక ఫ్యామిలీ కోసము. సో ఇప్పుడు చూసుకుంటే ఈ విధంగా అయితే ఉంది. ఇది మొత్తము ఎక్కడ చూసుకుంటే విరిగిపోయి సో ఈ విధంగా అయితే కనబడుతుంది ఇది. సో లోపలికి వెళ్ళి చూద్దాం ఏ విధంగా ఉంటుందో. టైటానిక్ షిప్ లాగా అయితే ఉంది ఇది మొత్తము. సో కంప్లీట్గా ఈ విధంగా అయితే ఉంటుంది. సో లోపల చూసుకోవచ్చు ఇంకా కంప్లీట్గా ఇక్కడ బెడ్లు, తర్వాత ఏసీలు ప్రతి ఒక్కటి ఉన్నాయి ఇంకా ఇక్కడే. సో పైకి అయితే వెళ్ళొచ్చు అనుకుంటా. సో ఇక్కడైతే పైకి వెళ్ళి చూద్దాము. కంప్లీట్ లుక్ చూసుకుంటే ఈ విధంగా అయితే ఉంటుంది ఈ రిసార్ట్ది. సో అన్నీ ఎక్కడెక్కడ ఇరిగిపోయి ఉన్నాయి. ఈ చెక్కలన్నీ జస్ట్ అలా ఉన్నాయంటే ఉన్నాయి, ఎక్కడ ఇరిగిపోతాయో భయమేస్తుంది. సో లోపల చూసుకుంటే ఈ విధంగా అయితే ఉంది మొత్తము. సో పాతకాలపు ఫ్యాన్లు ఇవన్నీ. రాత్రిలో వచ్చైనా ఎవరైతే ఉండలేరు, నిశ్శబ్దంగా ఉంటుంది ఈ ప్లేస్ చూసుకుంటే. ఈ ఐలాండ్లో చివరగా అయితే ఉంటుంది, సౌత్ ఈస్ట్లో ఉంటుంది అనమాట. సో కంప్లీట్గా చూసుకుంటే ఇది సముద్రం ఆనుకొని అయితే ఉంటుంది ఈ యొక్క షిప్. 2016లో అయితే అబాండెండ్ అయితే చేసినారు. ఇదనమాట మొత్తం కంప్లీట్ రిసార్టు. ఈ విధంగా అయితే ఉంటుంది. ఒకప్పుడు చాలా బాగుండేది ఇది. మొత్తం కంప్లీట్గా వచ్చేవాళ్ళు చాలామంది రష్యన్స్ ఇక్కడ చాలా వరకు విజిట్ చేసి ఇదే షిప్లో ఉండేవారు, స్టే చేసేవారు. కానీ కొన్ని ఫెసిలిటీస్ కారణం వల్ల కంప్లైంట్స్ కూడా ఉన్నాయి ఈ షిప్ గురించి. సో చాలా వరకు హోటల్స్ అయితే ఉన్నాయి, లోపలైతే చాలా వరకు రూమ్స్, తర్వాత హాల్స్, పబ్స్, బార్స్, సో చాలా వరకు అయితే కనబడుతున్నాయి. లొకేషన్ అయితే చాలా బాగుంది. ఇక్కడ చూసుకుంటే కన్నా ఈ యొక్క గోస్ట్ షిప్ గురించి తెలుసుకున్నాం మనము. సో ఈ విధంగా అయితే రిసార్ట్లో అబాండెండ్గా ఉందన్నమాట ఇది. ఐ హోప్ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక్కడే మనం వచ్చిన రిసార్ట్లో ఇక్కడ ఏదో వాటర్ ఫాల్స్ అయితే ఉందంట. సో చూద్దాము. ఇప్పుడు సమ్మర్ కాబట్టి అంతగా ఏమైతే ఉండదు వాటరు. సో లోపలికి వెళ్తున్నా, మొత్తం జంగల్లో యాడికి తిరుగుతున్నారో నాకే అర్థం కావట్లేదు. ఎవరైతే లేదు ఇక్కడ. అక్కడ రిసెప్షన్లో బయట పక్క చెక్ పాయింట్ దగ్గర నుంచి చూసుకుంటే వాటర్ ఫాల్స్ అని ఉంది. లోపలికి వెళ్తున్నా, దిక్కే లేదు ఇక్కడ ఎవరే కానీ. డైరెక్షన్ చూసుకుంటే కనబడుతున్నాయి వాటర్ ఫాల్స్, కానీ నీళ్ళు మాత్రం కనబడట్లేదు. కానీ మొత్తం కొండ జంగల్లో తిరుగుతున్నా,
నా ఫోన్ వేసుకొని నేను నా బ్యాగ్ వేసుకొని వెనక పక్క డైరెక్షన్ ఏమో చూపిస్తుంది, ఇటువైపు వెళ్ళు అటువైపు వెళ్ళు అని. సో డైరెక్షన్ పట్టుకొని అయితే వెళ్తున్నాను నేను. ఒక 100 మీటర్స్ అంట. సో చూద్దాం లోపలికి వెళ్ళి. ఈ జంగల్లో హైకింగ్ చేసినట్టుంది, మామూలుగా లేదు, పులుసు కారిపోతుంది. వాటర్ ఫాల్స్ ఏమో కానీ వేడైతే మామూలుగా లేదు, మొత్తం కారిపోతుంది. అండ్ ఇందులో ఈ జంగలు. సో ఇక్కడ కొట్టేసి పోతే ఎవరికి సంబంధం లేదు. ఇక్కడ చూసారు ఎలా ఉంది ఇదంతా. అడవిలో అడవి మనిషి తిరిగినట్టుంది ఇదంతా చూసుకుంటా. అంటే నా వెనక ఎవరు లేరు, నా ముందు ఎవరు లేరు, నేను ఒక్కనే నడుచుకుంటా పోతున్నా. ఇక్కడ ఏదో వాటర్ ఫాల్స్ ఉందని లోపల 100 మీటర్స్ అని చూపించింది. పోతానే ఉండా. వచ్చేటప్పుడు దారి తప్పైతే నాకు తెలియదు. ఎండాకాలం కాబట్టి అంతగా నీళ్ళు ఉండకపోవచ్చు. బాగుంది. ఈ కొంచెం వాటర్ ఫాల్స్ కోసం నేను అంత దూరం నుంచి వచ్చినా అనమాట. ఏదో వాటర్ ఫాల్స్ ఉంది కదా అని వస్తే ఇక్కడ ఏమీ లేదు. వచ్చినందుకు కాళ్ళు చేతులైనా కడుక్కొని పోదాం. నీళ్ళేం బాగానే ఉన్నాయి. వీడియో కోసమని వచ్చి కొండలలో తిరుగుతున్నా నేను. అదేదో షిప్పు, ఇదొక కొండ. ఈ కొండ మధ్యలో అడవిలో తిరుగుతాను అనమాట. ఏం బతుకైపోయింది నాది. బాగుంది, కొత్త ఎక్స్పీరియన్స్. అలానే ఏం కాదు, ఇటువంటి ప్లేసెస్ ఎంజాయ్ చేయడం కూడా చాలా బాగుంటుంది, ఎక్స్పీరియన్స్ చేయడము. సో సూపర్గా ఉంది అయితే కన్నా. సో చూద్దాం. ఇక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ అయితే ఇక కొన్ని బీచెస్ అవన్నీ ఉన్నాయన్నమాట. సో చూద్దాం, అవి కూడా కంప్లీట్ చేద్దాం. సో ఇప్పుడైతే మనము బాంగ్బావ్ మార్కెట్కి అయితే వచ్చామన్నమాట. ఇక్కడ ఫ్లోటింగ్ మార్కెట్ అయితే ఉంది. సో చూద్దాం ఎలా ఉంటుంది లోపలికి వెళ్ళి. చూసుకుంటే మొత్తం ఫ్లోటింగ్ మార్కెట్ ఇది. సో దీన్ని బాంగ్బావ్ ఫ్లోటింగ్ మార్కెట్ అని అంటారు. చిన్న షాపింగ్స్ అయితే ఉన్నాయి ఇక్కడ చూసుకుంటేనా. మార్కెట్ అయితే చాలా బాగుంది. ఏమైనా తీసుకోవాలనుకుంటేనా చాలా వరకు ఇక్కడ బీచ్కి సంబంధించినవి అయితే దొరుకుతున్నాయి. ఇక్కడ చూసుకుంటే క్లినిక్ అంట ఇది. సో హెల్త్ సెంటర్ కూడా ఉందన్నమాట ఇక్కడ. బాంగ్బావ్ హెల్త్ సెంటర్ అని ఉంది ఇక్కడ చూసుకుంటేనా. ఇది ఒక హాస్పిటల్ ఇది. సో మొత్తం సముద్రం పైన అయితే ఉంది ఇది మార్కెట్ అంతా. సో ఇక్కడ చూసుకుంటే మొత్తం సముద్రం పైన అయితే ఉంది. సో ఫ్లోటింగ్ మార్కెట్ లాగా ఉంది మొత్తం చూసుకుంటే. అండ్ ఇక్కడ చూసుకుంటే చిన్న హాస్పిటల్ ఉంది. సో లోపల పక్క ఒక నర్సరీ కూడా ఉంది లోపల అయితే కన్నా. బొద్దింకల బొమ్మలు, జెర్రీ బొమ్మలు, అన్ని బొమ్మలు ఇక్కడే ఉన్నాయి ప్రతి ఒక్కటి. అవే తింటారు, అవే అమ్ముతారు ఇక్కడ. సూపర్గా ఉన్నాయి ఇవన్నీ. సో మామూలుగా లేవు కదా, ఇవన్నీ వుడ్తో తయారు చేసినవి. ఇవి ట్రైబ్స్ సంబంధించినవి ఇవన్నీ చూసుకుంటే బాగున్నాయి. మొత్తం చూసుకుంటే బాగున్నాయి ఇవన్నీ. సో ఇక్కడ చూసుకుంటే అయినా ఇవన్నీ ట్రైబ్స్ అన్నమాట. ఇవన్నీ మన అడవులలో ఉంటారు కదా ట్రైబ్స్, వాళ్ళకి సంబంధించినవి ఇవన్నీ ఐటమ్స్ చూసుకుంటే మొత్తం ఇటు పక్క బాగున్నాయి. మొత్తం చూసుకుంటే ట్రైబ్స్ యూజ్ చేస్తారు వాళ్ళ ఫేస్లకు, అటువంటివి అన్నమాట ఇవన్నీ. చాలా బాగున్నాయి. లాఫింగ్ బుద్ధ చూసుకుంటే లాఫింగ్ బుద్ధ ఉంది ఇక్కడ. ఏంటో తెలుసా ఇవి, దీని ఏదో అంటారు, మళ్ళీ గవ్వలో ఏదో అంటారు దీనిలను. నీళ్ళల్లో దొరుకుతాయి కదా గవ్వలు, అటువంటివి. చాలా బాగుంది. శంఖం చూడండి ఎంత పెద్దగా ఉందో. చూసారా ఎంత పెద్ద నీళ్ళలో ఉండే శంఖం. ఒరిజినల్ అనుకుంటే ఇది చేసినది కాదు, సముద్రంలో దొరికేది శంఖం ఇది. బాగుంది. మనోడు పబ్జీ ఆడుతున్నారు ఇందులో. వాట్ ఈస్ దట్? పబ్జీ పబ్జీ ఆడుతున్నారు ఇందులో. అన్నీ ఫ్రెష్గా ఉన్నాయి. ఇక్కడ చూసుకుంటే సముద్రం నుంచి పట్టుకొచ్చి ఇక్కడ పెట్టినట్టున్నారు. సీ ఫుడ్ సంబంధించిన హోటల్ ఇది. సో ఇవన్నీ రకరకాలు ఉన్నాయి. దీని పేర్లు కానీ మనకు అంత ఐడియా లేదు ఇవేంటో మరి. ఇవి కానీ చేపలే మొత్తము. సో సీ ఫుడ్కి సంబంధించినవి ఇవన్నీ మొత్తం చూసుకుంటే అన్న. ఇక్కడ చూసుకుంటే ఒక పెద్ద లోబ్స్టర్ అయితే ఉంది. సో చాలా పెద్దగా ఉంది. 2-3 ఉన్నాయి దాంట్లో. అన్నీ అటు ఇటు తిరుగుతున్నాయి అనమాట. ఇక్కడైతే మొత్తం అన్ని రకాల సీ ఫుడ్ అయితే వీళ్ళు ఫ్రెష్గా ఇక్కడ నుంచే. ఇది మార్కెట్ అయితే ఏం కాదు, ఇది రెస్టారెంట్ అనమాట చిన్నది. సో ఇందులోనే మొత్తం అమ్మేస్తున్నారు వీళ్ళు. సో మనకు కావాలంటే కన్నా ఇక్కడ నుంచి తీసేసి ఇక్కడే వండేసి ఇస్తారు. సో చాలా బాగుంది రెస్టారెంట్. మొత్తం ఫ్రెష్గా అయితే అమ్ముతున్నారు. ఇక్కడ బయట పెట్టుకున్నారు వీళ్ళు. సో ఇది రెస్టారెంట్ అండ్ ఇది బయట. వీళ్ళు దీంట్లో చేపలు, క్రాబ్స్, ఇవి రకరకాల సీ సంబంధించినవి మొత్తం ఇందులో పెట్టేస్తున్నారు. ఫ్రెష్గా తీసి మనకు వండి పెడతారు అనమాట కావాలంటే కన్నా. ఇక్కడైతే చెప్పుల దుకాణం అయితే కనబడింది. ఇక్కడే తయారు చేస్తున్నారు, ఇక్కడే అమ్మేస్తున్నారు వీళ్ళు. సో దీని ప్రైజెస్ చూసుకుంటే ఈ విధంగా అయితే ఉన్నాయి. ఇవి డిఫరెంట్గా ఉంటాయి మొత్తం. ఐలాండ్కి సంబంధించిన చెప్పులు ఇవన్నీ. మనం బీచ్ దగ్గరికి వెళ్తే కన్నా ఇటువంటి చెప్పులు వేసుకొని పోతే బాగుంటుంది.
అండ్ ఇదే మార్కెట్ నుంచి లాస్ట్కు బయటికి రాగానే ఇక్కడ చూసుకుంటే అయినా కొన్ని బోట్లు అయితే ఉన్నాయన్నమాట. సో ఇక్కడ లోకల్లో టూర్ ప్లాన్ ఏదైనా చేసుకొని అయితే వెళ్ళొచ్చు. సో చాలా వరకు బోట్లు అయితే కనబడుతున్నాయి ఇక్కడ. లొకేషన్ అయితే మామూలుగా లేదు, ఇక్కడ ఎండ అయితే మామూలుగా లేదు, అంత వేడిగా ఉందన్నమాట. ఇక్కడ కూర్చున్నా కాసేపు ప్రశాంతంగా ఉంది, మంచి ప్లేస్ దొరికింది. ఇక్కడ ఎత్తి కూర్చున్నా. బ్యాక్ సైడ్ వ్యూ చూసుకుంటే మామూలుగా లేదు, పోర్ట్ ఏరియా ఇదంతా చూసుకుంటే అయినా. ఇక్కడ చూసుకుంటే లొకేషన్ అయితే మామూలుగా లేదు బ్యాక్ సైడు. సో చాలా బాగుంది, కాస్త రిలాక్స్ అయితే చేద్దాము ఇక్కడ. సో ఇప్పుడు చూసుకుంటే మనము కయాబీ వ్యూ పాయింట్కి అయితే వచ్చాము. ఈ కౌచాంగ్ ఐలాండ్లో ఒక వ్యూ పాయింట్ అయితే ఉంది. సో సన్సెట్ టైంలో చాలా బాగుంటుంది అన్నమాట ఆ వ్యూ పాయింట్. సో మొత్తం 4 ఐలాండ్లు అయితే కవర్ చేస్తుంది. ఇక్కడ నుంచి చూసుకుంటేనా ఈ మొదటి ఐలాండు, రెండో ఐలాండు అండ్ 4 ఐలాండ్లు అయితే ఉన్నాయి. సన్సెట్ టైంలో చాలా బాగుంటుంది. సో దీన్ని కయాబీ వ్యూ పాయింట్ అంటారు. సో ఇక్కడికైతే వచ్చాము. సో కాసేపట్లో అయితే సన్సెట్ అవ్వబోతుంది అనమాట. సో ఈ టైంలో చూసుకుంటే చాలా బాగుంటుంది. ఈ సన్సెట్ టైంలో అయితే ఈ మొత్తం వ్యూ అంతా రెడ్గా మారి ఈ 4 ఐలాండ్లు కవర్ చేసుకుంటా సన్సెట్ అయితే అవుతుందన్నమాట. ఈ 4 ఐలాండ్లకు 4 పేర్లు అయితే ఉన్నాయి. ఒకటి కొయమాన్ నాయ్, ఇంకోటి వచ్చి కొయమాన్ నాక్, ఇంకోటి వచ్చి కోయపై, ఇంకోటి వచ్చి కొయా యాక్. సో ఈ 4 ఐలాండ్లకు 4 పేర్లు అయితే పెట్టారనమాట. చాలా బాగుంది వ్యూ అయితే.